ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలకి అందం చూసుకోవడానికి ఏది పడితే అది వాడితారని విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. అది కాదు పండు, నాకు ఎడమ కన్నా అదురుతోంది, అందుకే చూసుకుంటున్నాను. ఏటి ఎడంకొని అదురుతుందా? అమ్మాయిలకి ఎడంకొని అదిరితే 60 కిలోమీటర్ దూరం ఉన్న అదృష్టం కూడా అమాంతం మీద పడిపోద్దట. అదృష్టమా? అవును, కుప్పలు తెప్పలుగా నీ లైఫ్ లోకి అదృష్టం వచ్చి పడిపోతుంది. చూస్తూ ఉండు. కనకం, ఆ ఎడమ కన్ను అదిరిపోతుందని ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఆడపిల్లకి ఎడమ కన్ను అదిరిందంటే అదృష్టం కలిసొస్తుందని అర్థం. అదిరే కన్నుని ఆపకు. ఉన్న దురదృష్టం పోతే చాలు, కొత్తగా అదృష్టం రాకపోయినా పర్వాలేదు. ఏం లేదురా, ఇంట్లో కర్వా చౌత్ అని ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది ఉందిలే, దానికే ప్రిపేర్ అవుతున్నాం అంతే. రే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి ఇందాకటి నుంచి కుడికన్ను తెగదురుతోంది? విహారీ, ఈ డ్రెస్ చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఒక డౌట్ ఉంది. ఏంటి నాన్న? అబ్బాయిలకి కుడి కన్ను అదిరితే మంచిదా, ఎడం కన్ను అదిరితే మంచిదా? అబ్బాయిలకి కుడి కన్ను అదిరితే అదృష్టం కలిసొస్తుంది అంటారు. అవునా? నాకిందాకటి నుంచి కుడి కన్ను గ్యాప్ ఇవ్వకుండా తెగ అదురుతోంది. అంటే చాలా పెద్ద అదృష్టమే కలిసి వస్తుందంటావా? నాన్న, అదృష్టం అంటే ఏవో మంచి ఘడియలు రాబోతున్నాయని అర్థం. అదృష్టం అంటే ఆస్తి అంతస్తులోనే ఉంటుందని అనుకోకూడదు విహారీ. ఈ అదృష్టం వల్లనైనా కనక మహాలక్ష్మి నాకు కనిపిస్తే బాగుండు. అంతకన్నా నాకు పెద్దగా కోరికలేమీ లేవు, అంతకు మించి ఆశలు లేవు. కనక మహాలక్ష్మి, నువ్వొక్కసారి కనిపించు చాలు. నానా నానా, ఏంటమ్మా? ఆ కుడి కన్ను అదరడం గురించి అంతలా ఆలోచించుకులే నాన్నా. సరే సరే, త్వరగా రెడీ అయి వచ్చేయ్. సరే అమ్మా. మనం పంచుకోవాలనుకున్నా అది పంచుకోవడానికి అవతల వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ లేనప్పుడు అలాంటి ఆశలకి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. చాలే లక్ష్మి, జీవితం అంతా చూసేసిన దానిలా మాట్లాడుతున్నావు. చూడు, ఎవరి గురించి మనం ఆలోచించకూడదు. మన జీవితానికి కూడా ఏం కావాలో చూసుకోవాలి. నువ్వు కూడా అందరితో పాటు వచ్చి ఈ పండగలో నువ్వు కూడా పాల్గొనాలి, అంతే. అది కాదమ్మా. అమ్మా లక్ష్మి, యమున చెప్పింది నిజం లక్ష్మి. ఈరోజు జల్లెల్లో చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత కృష్ణుణ్ణి చూడు. నీకు కూడా ఆ కృష్ణ భగవాన్ లాంటి గొప్ప భర్త త్వరలోనే లభిస్తాడు. చూడు లక్ష్మి, ఇది చాలా పవిత్రమైన రోజు. అందరితో పాటు నువ్వు కూడా చంద్రుణ్ణి దర్శించుకో, నీకంతా మంచే జరుగుతుంది. నీకు కావలసిన వాళ్ళని నువ్వు ఖచ్చితంగా కలుసుకుంటావు, సరేనా? ఇంకేం ఆలోచించకమ్మా. నువ్వు కూడా జల్లెడ, దీపం అన్నీ సిద్ధం చేసుకో, సరేనా? సరే అమ్మగారు, వెళ్ళు.
నానమ్మకి బొట్టు పెట్టండి తాతయ్య. దీర్ఘ సుమంగళి భవ. పిన్ని బాబాయ్. సహస్రా, ఇప్పుడు నీ వంతు. బావని జల్లెళ్ళలోంచి చూడాలి. సరేమ్మా. విహారీ గారు ఎక్కడున్నా బాగుండాలి. సహస్రా, అయ్యో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.